వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రీవియస్ తానా కల్చరల్ కోఆర్డినేటర్ సురీష తునుగుంట్ల గారు. ఆవిడ న్యూయార్క్ నుంచి. సో ఆవిడ మాటలు తెలుసుకుందాం మన తానా కాన్ఫరెన్స్ గురించి. తానా కాన్ఫరెన్స్కి వచ్చిన అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. 5,000 మంది పైగా వచ్చారు. భోజనం ఏర్పాట్లు, అందరి గెస్ట్ల ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇండియా నుంచి గెస్ట్లతో పాటు రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. అందరికీ తానా సభ్యులు చక్కగా వెల్కమ్ పలుకుతున్నారు. ఫిల్లీ కాన్ఫరెన్స్కి ఈ కాన్ఫరెన్స్కి ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ ఎక్కువ చేశారు? ఈ ప్రోగ్రామ్కి ఫిల్లీ కాన్ఫరెన్స్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్ అండి. ఈసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఆర్టిస్టులు కానీ చాలామంది ఎక్కువ మంది వచ్చారు. చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎప్పుడు తానాలో మీకు తెలిసిందే అందరికీ, తానా ఎప్పుడు ప్రతి ఇయర్ ఎదుగుతూనే మంచి మంచి కార్యక్రమాలను చేస్తూ కొత్త వినూత కార్యక్రమాలతో అందరికీ అందిస్తారు. ఈసారి బ్రహ్మాండంగా జరుగుతుందండి కాన్ఫరెన్స్. ఇంకా ఈరోజు ఈవినింగ్ కార్యక్రమం అండ్ రేపు ఏమి ఉండబోతుంది? ఇవాళ ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు మ్యూజిక్ షో ఉందండి, సునీత గారిది అండ్ చరణ్ గారిది. రేపు తమన్ గారి ప్రోగ్రామ్ ఉంది. ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సమంత గారు కూడా రేపు జాయిన్ అవుతున్నారు. సో అందరూ వెయిట్ చేస్తున్నారు అందరి కార్యక్రమం కోసం. తానా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది? తానా గురించి, సేవా కార్యక్రమాల గురించి చెప్పాలని అంటే అందరికీ తెలిసిందే అండి. ప్రతి ఒక్కరికి తానాలో సేవతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తూ మన యూత్కి, నెక్స్ట్ జనరేషన్కి మన తెలుగుని ప్రమోట్ చేయడం అనేది మా మెయిన్ ఉద్దేశము. అలానే కాకుండా సేవా కార్యక్రమాలు అంటే ఐ క్యాంప్స్, క్యాన్సర్ క్యాంప్స్, రైతు కోసం అనే ప్రాజెక్ట్స్, ఇలాంటి ఎన్నో తానా ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తూనే ఉన్నాం. ఇంకా ముందు కూడా ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలతోటి సేవలు అందిస్తూనే ఉంటామండి తెలుగు అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో.